ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయిందండి. మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది BTST ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద విక్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ చూస్తే మీరు దీంట్లో చాలా మంది బయ్యర్స్ గిటంగా వచ్చి ఉంటారు. అలాగే మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి బయింగ్ సెంటిమెంట్ అనేది చూపించింది పైకి. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది అయ్యిందండి ఇక్కడ. అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. అలాగే ఈ విక్ లో బయ్యర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం. ఫస్ట్ బయ్యర్ ని గానీ సెల్లర్ ని గానీ ట్రాప్ అనేది చేయాలి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ నియర్ బై సెల్లర్స్ SLs అనేది ఉన్నాయి కాబట్టి వీళ్ళ దిననికే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ డౌన్ కేసులో సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఈ విక్ లో చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉండొచ్చు. ఈ బయ్యర్స్ స్టాప్ లాసెస్ దీనికే మార్కెట్ అనేది కిందకి అనేది వస్తుంది. అలాగే గ్యాప్ ఫిల్ అప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేటివి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ లో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. అలాగే ఇక్కడ ఒక పెద్ద విక్ అనేది ఫామ్ చేసిందండి. కాబట్టి ఈ క్యాండిల్ లో చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారని అనుకుందాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్తుందండి కంటిన్యూస్ గా. ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ లెవెల్ పైన మనం బయింగ్ వ్యూ అనేది కనిపిస్తుందండి. కానీ ఇక్కడ నాకు మాత్రం ఇక్కడ సెల్లింగ్ వ్యూ అనేది కనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఒక మంచి సెటప్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ ని గిటంగా బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తారు. కాబట్టి ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశానండి. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి చాలా సేపట్స్ అనేది మార్కెట్ అనేది ఇక్కడ కన్సోలేషన్ అనేది అవుతుందండి. స్టాప్ లాస్ అనేది ఇంకా కొట్టలేదు. ఇక్కడ చూడండి నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ కొట్టిందండి. ఇక్కడ ఏం లేదండి, నేను ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తున్నారు ఈ లెవెల్ పైన, అలాగే ఈ లెవెల్ పైన. అలాగే డే హైని మళ్ళీ బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఓన్లీ బయ్యర్స్ వస్తారు. వీళ్ళని దీనికే మార్కెట్ అనేది కిందకి అనేది రావాలని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.